మన సౌర కుటుంబంలోని గ్రహాల మరియు వాటి చుట్టూ తిరిగి ఉపగ్రహాల సంఖ్య లేదా మన అందరికీ అర్థమయ్యేలా ఎర్త్కి మూన్ అనేది ఒక ఉపగ్రహం అన్నమాట. వీటి గురించి తెలుసుకుందాం ఈరోజు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాక్ట్స్. గ్రహాలు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య తెలుసుకుందాం. సౌర కుటుంబంలో మొత్తం 8 ప్రధాన గ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్నిటికి అసలు చంద్రులు లేరు, మరికొన్నిటికి వందల సంఖ్యలో చంద్రులైతే ఉన్నారు. సో ఇందులో మొదటిగా బుధుడు గ్రహం చూసుకుందాం. దీని చుట్టూ ఎటువంటి ఉపగ్రహాలు లేవు. అలాగే రెండవది శుక్రుడు, దీని చుట్టూ కూడా ఎటువంటి ఉపగ్రహాలు లేవు. మూడవది మన భూమి, దీని చుట్టూ ఒకటే మాత్రమే ఉపగ్రహం ఉంది, అది మూన్ లేదా తెలుగులో చెప్పాలంటే చంద్రుడు. నాలుగవది అంగారకుడు, దీని చుట్టూ 2 చంద్రులు అయితే తిరుగుతున్నారన్నమాట. అలాగే ఆ ఉపగ్రహాల పేర్లు వచ్చేసి, అంటే వీటి కూడా పేర్లు ఉంటాయి ఆ బాస్ అంటే ఉంటాయి. మనమంటే చంద్రుని పెట్టుకున్నాం, మరి వేరే గ్రహాలు కదా, సో వాటి కూడా కొన్ని పేర్లు వేసి ఆ పేర్లు మాట్లాడుకుందాం. అండ్ అంగారకుడు గ్రహానికి 2 ఉన్నాయి కదా, వీటి పేర్లు వచ్చేసి ఫేబోస్ అండ్ డేమోస్. ఐదవది గురుడు, దీని చుట్టూ 95 పైగానే చంద్రులు అయితే తిరుగుతున్నారన్నమాట. వాటి పేర్లు గానీమీడ్, ఇది అతిపెద్ద గ్రహం అన్నమాట, అంటే ఉపగ్రహం. తర్వాత అయో అండ్ యూరోపా, అలాగే కాలిస్టో, ఇలాంటి పేర్లు అయితే ఉన్నాయి. ఆరవది శని గ్రహం, దీని చుట్టూ ఎన్ని మూన్స్ తిరుగుతున్నాయంటే సుమారుగా 146 పైగానే తిరుగుతున్నాయి. వాటి పేర్లు వచ్చి టైటాన్, ఇది 2వ అతి పెద్దది అనమాట. తర్వాత ఎన్సిలాడస్ అనే పేరైతే ఉంది. 7వది యురేనస్, దీని చుట్టూ 28 చంద్రులైతే ఉన్నాయి. వాటి పేర్లు టైటానియా, ఒబెరాన్, మిరిండా, బాగుంది కదా. అండ్ 8వది నెప్ట్యూన్, దీని చుట్టూ 16 చంద్రులైతే తిరుగుతున్నాయి. వాటి పేర్లలో ఒకటి ట్రైటాన్ ఉపగ్రహం అన్నమాట. అలాగే ఇదొక గమనిక, కొత్త ఉపగ్రహాలు ఆవిష్కరణలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి, కాబట్టి ఈ సంఖ్య మారుతూ ఉండవచ్చు. ఉపగ్రహాలు ఎలా ప్రయాణిస్తాయి? ఉపగ్రహాలు తమ గ్రహాల చుట్టూ తిరిగే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో గురుత్వాకర్షణ శక్తి, గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉపగ్రహాలు ఒక నిర్దిష్ట కక్షలో ఆ గ్రహం చుట్టూ తిరుగుతాయి. కక్ష రకాలు, ఇందులో ప్రోగ్రేడ్, చాలా చంద్రులు తమ గ్రహం ఏ దిశలో తిరుగుతుందో అదే దిశలో తిరుగుతాయి. కానీ రెట్రోగ్రేడ్, కొన్ని చంద్రుల గ్రహం తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరుగుతాయి. ఎగ్జాంపుల్ నెప్ట్యూన్ గ్రహం, దీని యొక్క ఉపగ్రహమైన ట్రైటన్, అవి సాధారణంగా గ్రహం ఏర్పడ్డాక బయట నుండి వచ్చి ఆకర్షించబడినవి ఈ మూన్స్. తర్వాతది టైడల్ లాకింగ్, మన భూమికి చంద్రుడికి ఉన్నట్లుగానే చాలా ఉపగ్రహాలు తమ గ్రహం చుట్టూ తిరగడానికి పట్టే సమయం సమానంగా ఉంటుంది. అందుకే మనకు చంద్రుడికి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యమైన విశేషాలు, బుధుడు మరియు శుక్రుడు, ఇవి సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల సూర్యుడి గురుత్వాకర్షణ వల్ల వీటికి ఉపగ్రహాలు ఉండే అవకాశం లేకుండా పోయింది. గానీమీడ్, ఇది గురు గ్రహం చుట్టూ తిరిగే చంద్రుడు, ఇది బుధ గ్రహం కంటే కూడా పరిమాణంలో పెద్దది. టైటాన్, శని గ్రహం చుట్టూ తిరిగే ఈ చంద్రుడికి భూమి మాదిరిగానే దట్టమైన వాతావరణం ఉంటుంది. మీకు ఏదైనా నిర్దిష్ట గ్రహం లేదా చంద్రుడి గురించి మరింత సమాచారం కావాలంటే కామెంట్స్లో ఎస్ అని కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఐ హోప్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care and bye bye.